హాయ్ స్టూడెంట్స్, బైనామియల్ థియరం నుంచి ఈరోజు సెకండ్ మోడల్ చేయబోతున్నాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఎక్కువగా ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెగ్యులర్గా అడుగుతున్న మోడల్ ఒకటిది. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ కే టర్మ్ ఇన్ బైనామియల్ థియరం చూడండి ఎలా ఇచ్చాడు. ఏ ఎక్స్ పవర్ పి ప్లస్ బి బై ఎక్స్ పవర్ క్యూ హోల్ పవర్ ఎన్ అంటున్నాడు. ఈ బైనామియల్ థియరంలో ఎక్స్ పవర్ కే కోఎఫిషియంట్ ఎంత అంటున్నాడు. అలా ఎక్స్ పవర్ కే కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనం ఫస్ట్ ఆర్త్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ వాల్యూ కనుక్కోవడానికి మనకు ఒక షార్ట్ కట్ ఫార్ములా ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ. చూడండి, బైనామియల్ థియరంలో పవర్లో ఇండెక్స్లో ఉండే వాల్యూ ఎప్పుడు ఎన్నగా తీసుకోవాలి. ఇదిగో ఇక్కడ ఎక్స్ పవర్లో ఉండే నెంబర్ పి అవుతుంది, ఇక్కడ ఎక్స్ డినామినేటర్లో ఎక్స్ పవర్లో నెంబర్ క్యూ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ. ఈ ఫార్ములా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఫార్ములాలో ఎన్ వాల్యూ, పి వాల్యూ, కే వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే నీకు ఆర్ వాల్యూ వస్తుంది. ఆర్ వాల్యూ వచ్చిన తర్వాత బైనామియల్ థియరం యొక్క ఇది జనరల్ టర్మ్ ఫార్ములా టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. ఇక్కడ ఎక్స్ అంటే ఫస్ట్ టర్ము, ఏ అంటే సెకండ్ టర్ము. ఎన్ వాల్యూ తెలుసు, నువ్వు ఆర్ వాల్యూ కనుక్కుంటూ సబ్స్టిట్యూషన్ చేస్తే నీకు కావాల్సిన ఎక్స్ పవర్ కే కోఎఫిషియంట్ వచ్చింది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ 5 ఇన్ 2x క్యూబ్ మైనస్ 5 బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 10 అన్నాడు. చూడండి, ఎక్స్ పవర్ మైనస్ 5, ఎక్స్ పవర్ కే కోఎఫిషియంట్ అంటే ఎక్స్ పవర్ మైనస్ 5, కే వాల్యూ ఎంత -5. ఏ ఇంటూ ఎక్స్ పవర్ పి, ఇదిగో ఇక్కడ పి వాల్యూ వచ్చేసి 3 అవుతుంది, మైనస్ బి బై ఎక్స్ స్క్వేర్, ఈ నెంబర్ వచ్చేసి క్యూ వాల్యూ అవుతుంది. ఇది ఎన్ వాల్యూ. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటిది ఫార్ములా, ఎన్పి మైనస్ కే బై పి ప్లస్ క్యూ. ఎన్ అంటే పవర్లో ఇండెక్స్ వాల్యూ 10 ఇంటూ పి అంటే ఎక్స్ పవర్లో ఉండే వాల్యూ 3 మైనస్ ఆఫ్ మైనస్ కే -5 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 డివైడెడ్ బై పి ప్లస్ క్యూ అంటే 3 ప్లస్ 2. 10 ఇంటూ 3 30, 30 ప్లస్ 5 35 బై 5. సో 5 టేబుల్ 7 టైమ్స్ క్యాన్సిల్ అయితే సో ఆర్ ఈక్వల్ టు 7. ఇదిగో మనకి ఆర్ వాల్యూ వచ్చేసింది. ఆర్ వాల్యూ వచ్చేసిన తర్వాత బైనామియల్ థియరం యొక్క జనరల్ టర్మ్ ఫార్ములా టీఆర్ ప్లస్ 1 ఈక్వల్ టు ఎన్సిఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ ఏ పవర్ ఆర్. ఇక్కడ ఎన్ అంటే పవర్లో ఉన్న ఇండెక్స్ వాల్యూ 10c7, ఆర్ అంటే 7 కదా, 10c7. ఎక్స్ అంటే ఇచ్చిన క్వశ్చన్లో ఫస్ట్ టర్మ్ అనమాట. సో 2x క్యూబ్, ఇక్కడ x అంటే ఫస్ట్ టర్మ్ 2x క్యూబ్ హోల్ పవర్ n మైనస్ ఆర్ అంటే 10 మైనస్ 7 ఇంటూ ఏ అంటే సెకండ్ టర్మ్. ఇక్కడ సెకండ్ టర్మ్ ఎంత ఇచ్చాడు, -5 బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆర్ అంటే 7. ఆర్ అంటే 7. సో 10c7 ఇంటూ 10 మైనస్ 7 అంటే 3 కదా, పవర్లో 3 దేనికి దాన్ని సపరేట్ చేసుకుంటే 2 క్యూబ్ ఎక్స్ క్యూబ్ హోల్ క్యూబ్. ఇక్కడ కూడా -5 హోల్ పవర్ 7. న్యూమరేటర్కి డినామినేటర్కి పవర్ సపరేట్ చేసేయండి, ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 7. సో దట్ ఈక్వల్ టు 10c7 ఇంటూ 2 క్యూబ్ అంటే 8, ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 3 అంటే 3 ఇంటూ 3 9 -5 పవర్ 7 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 7 అంటే 14. 2 ఇంటూ 7 14. నెంబర్స్ ఏమో చూడ రాయండి. 10c7 ఇంటూ 8 ఇంటూ -5 హోల్ పవర్ 7. ఇక ఎక్స్ టర్మ్స్ రెండు చోట రాసుకుందాం. ఎక్స్ పవర్ 9 బై ఎక్స్ పవర్ 14. 10c7 ఇంటూ 8 ఇంటూ -5 హోల్ పవర్ 7. మనకి ఎలా ఉందంటే ఏ పవర్ ఎమ్ బై ఏ పవర్ ఎన్ ఎలా ఉంది. ఫార్ములా ఎలా రాయొచ్చు, ఏ పవర్ m మైనస్ ఎన్
బేసులు సేమ్ ఉండి డివిజిబుల్లో ఉంటే పవర్స్ సబ్ట్రాక్షన్ చేయాలి. 9 - 14. సో 10c7 into 8 into -5 whole power 7 x పవర్ 9 - 14 అంటే 5. చూడండి x పవర్ -5 వచ్చిందిగా. క్వశ్చన్ ఏం అడిగిండు? కోఎఫిషియంట్ ఆఫ్ x పవర్ -5. సో మనకి x పవర్ -5 యొక్క కోఎఫిషియంట్ అంటే ఇది x పవర్ -5 కి ముందు ఉండేది మొత్తం కోఎఫిషియంట్ అవుతుంది. సో దేర్ఫోర్ x పవర్ -5 కోఎఫిషియంట్ ఈక్వల్ టు 10c7 into 8 into -5 హోల్ పవర్ 7. ఇది x పవర్ -5 కోఎఫిషియంట్. అంటే x పవర్ ఏదో ఒక నెంబర్ అడుగుతాడు. x పవర్ k టర్మ్ అడిగినప్పుడు సో నువ్వు ఇలా చేయాలన్నమాట. ఫస్ట్ ఆర్ వాల్యూకి ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత జనరల్ టర్మ్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయాలి. ఓకేనా స్టూడెంట్? చూడండి ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా.